హాయ్ అండి. ఇవాళ మీ అందరి కోసం రాయలసీమ స్పెషల్ పచ్చి మజ్జిగ ఎలా చేయాలో చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుందండి. రాగి ముద్దలోకి, రైస్లోకి చాలా చాలా బాగుంటుంది. అలాగే స్టవ్ అస్సలు అవసరం లేకుండా ఈజీగా త్వరగా చేసేసుకోవచ్చు. కావాల్సిన పదార్థాలు 2 స్పూన్ల పప్పులు, 2 స్పూన్ల ఆవాలు, ఒక 5 పచ్చిమిరపకాయలు, అలాగే కొంచెం కొబ్బరి ఇలా చిన్నగా ముక్కలు చేసుకొని పెట్టుకోవాలి. అలాగే చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలండి. నేను ఇక్కడ ఒక 3 మీడియం సైజ్వి తీసుకున్నాను. ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ గ్రైండ్ చేసుకోవాలండి. ఆవాలు, పచ్చిమిరపకాయలు, ఆకులు, అలాగే కొబ్బరి. ఇప్పుడు ఇవన్నీ వేసుకొని గ్రైండ్ చేసుకుందాము. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకొని చేసుకుంటే ఇలా పేస్ట్ లాగా అవ్వాలి. ఇందులోకి గ్రైండ్ చేసుకున్న పేస్ట్ మొత్తం వేసేసుకోవాలండి. అలాగే చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, కొంచెం సాల్ట్ మీరు చూసుకొని వేసుకోండి మీకు ఎంత కావాలో. అలాగే ఇప్పుడు పెరుగు, చిక్కటి పెరుగు ఇవన్నీ వేసేసుకొని నీట్గా మిక్స్ చేసుకోవాలండి. కొంచెం పసుపు కూడా వేసుకొని ఇప్పుడు మిక్స్ చేసుకుందామండి. నీట్గా మిక్స్ చేసుకోవాలి. చూడండి, చక్కగా ఇలా నీట్గా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పోపు వేసుకుందామండి. 1 స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు, అలాగే కొంచెం ఇంగువ వేసుకొని పోపు వేసేసుకుందాము. అంతే. ఇలా చక్కగా పోపు వేసేసుకోవడమే. ఆవాలు, ఇంగువ, అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని ఇలా పోపు వేసుకుంటే పచ్చి మజ్జిగ రెడీ అయిపోయినట్టేనండి. చాలా రుచిగా, చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి రైస్లోకి చాలా బాగుంటుందండి. అందరూ ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ.